హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా మన రెస్టారెంట్ కంటే ఇంట్లో చేసుకొని ఎలా తినొచ్చో, అసలు రెస్టారెంట్ కంటే ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో. రెస్టారెంట్లో ఒక్కళ్ళు తింటారు, మనం అదే ఒక్క బిర్యానీతోని మనం నలుగురం తినొచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ తింటారు, మేము నలుగురం తింటాము. నెక్స్ట్ డే మా పిల్లలు తింటారు ఇద్దరం. చూడండి ఎలా టేస్టీగా చేసుకోవాలో నేను పెడుతున్నాను. చికెన్ ఆల్రెడీ 3-4 టైమ్స్ కడిగానండి. అందరూ 2 టైమ్సే కడుగుతారు, నేను మాత్రం 4 టైమ్స్ కడిగాను. ఎందుకంటే అట్లా మంచిగా నీట్గా ఉంటుందని కడిగేసాను చికెను. ఇదిగోండి, పసుపు తీసేసుకోవాలి. ఇలా స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత ఇలా వచ్చేసి కారం వేసుకోవాలి. ఇలా చూడండి, స్పూన్లు వచ్చేసి మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇలా 4-5 కారం వేసేసుకున్నాం కదా. ఇగో ఇలా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇలా సాల్ట్ వేసేసుకోవాలి, కొంచెం మన సరిపడే సాల్ట్. ఇదిగోండి నిమ్మకాయ రసం, ఇలా పిండుకొని గింజలు తీసేయాలి, చేదుగుంటుంది. ఇలా నిమ్మకాయ రసం వేసేసుకోవాలి, గింజలు తీసేసి. తర్వాత వచ్చేసి ఇగో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇలా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇగో చూడండి, ఇలా టేస్టీగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం ఒక చుక్క, అదేంటి మంచు నూనె చుక్క ఒకటి వేసేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇలా తర్వాత మనం ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అని ఉంటుందన్నమాట మనకి, ఆ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అంటే కొంచెం మసాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పెరుగు పోసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదండి, పసుపు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్, ఎవరెస్ట్ మసాలా, మంచు నూనె, ఇదిగోండి నెయ్యి, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా. నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇవి గడ్డ పెరుగు చూడండి, ఇట్లా గడ్డ పెరుగు ఉంది కదా, ఇట్లా గడ్డ పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా కలపాలి మొత్తం. ఇట్లా అంటే ఇప్పుడు మన గంటతో కంటే చేత్తో కలపాలి. చేత్తో కలిపితే ఇంకా బాగుంటుంది. ఇలా చేత్తో కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపేసి మనం ఏం చేయాలంటే ఒక 1 అవర్ నానబెట్టాలి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇక 1 అవర్ బాగా కలపాలి, అన్నీ కలిసేటట్టు ఇట్లా మొత్తం కలిసేటట్టు మొత్తం కలపాలి. ఇగో నేనైతే ఆనియన్ కూడా ఫ్రై చేసుకున్నాను చూడండి. ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇందులో కొత్తిమీర పుదీనా కూడా ఉంది చూడండి. ఇలా మొత్తం ఇలా చిక్కగా పెరుగు మొత్తం, కొంచెం పాలు కూడా పోయాలన్నమాట దీంట్లో. చూడండి మనకు గ్రేవ్ రావాలంటే పాలు కూడా పోయాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక చుక్క పాలు కూడా పోస్తున్నాను చూడండి, కొంచెం పాలు కూడా పోస్తున్నాను. ఎందుకంటే మనకు బాగా టేస్టీగా రావాలంటే పాలు కూడా పోస్తా. ఇది కూడా చూడండి, కొంచెం పాలు కూడా పోస్తున్నా. చాలా చక్కగా ఉంటుందండి, మనకి రెస్టారెంట్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా చేసాం కదా, దీన్ని మనము ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టాలి. ఒక 1 అవర్ వరకు నానబెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా నానబెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా నానబెట్టాలన్నమాట. చూస్తూ ఉండండి, చికెన్ దమ్ బిర్యానీ ఎలా టేస్టీగా చేసుకోవచ్చో, ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఎలా చేసుకోవచ్చో చూద్దురు. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దయచేసి లైక్ కొట్టండి, మా వాచ్ అవర్ కంప్లీట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బియ్యం శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఎసర పెట్టుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, మనకు సరిపడే సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా. తర్వాత మనకి బగారా ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ బగారా ప్యాకెట్ మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట. 20 రూపీస్కి దొరుకుద్ది ఈ బగారా ప్యాకెట్. ఇది మొత్తం మనం దీంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఆకులు, తర్వాత ఇదిగోండి కొంచెం పైకి లేపుస్తాయి. ఇలా చూడండి, ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని సాల్ట్ వేసుకున్నాక ఇలా బియ్యం కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాం. ఆల్రెడీ ఇందాక చికెన్ నానబెట్టాం కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో నుంచి తీసి సిమ్లో పెట్టి ఉడకబెట్టాను. పొయ్యి మీద ఆల్రెడీ పెట్టాను, ఒక 1 గంట అవుతుంది. సిమ్లో పెట్టి మొత్తం చేశాను ఆల్రెడీ. ఇదిగోండి చూడండి అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని పెట్టాను. దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే నెయ్యి చుక్క వేసుకోవాలి, కొంచెం నెయ్యి చుక్క కూడా వేసుకోవాలి ఇందులో ఎసరలో. ఇప్పుడు ఎసర బాగా మసిలిన తర్వాత మసిలేదాకా ఉడకబెట్టాలన్నమాట. అంతేగా
ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసేసుకోవాలి. దీనికి మూత పెట్టి మసలేదాకా చేయాలి. మసలేదాకా పెట్టాలి. 70% ఉడికే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు దీన్ని గంజి వంపాలి. ఇట్లా 70% ఉడికే వరకు ఉంచాలి. ఇలా గంజి వంపేసుకోవాలన్నమాట. ఇట్లా గంజి వంపుకోవాలండి. ఇలా 70% ఇలా వచ్చే వరకు మొత్తం ఒక చుక్క వాటర్ లేకుండా ఉంచుకోవాలి. అప్పుడు ఇలా నెయ్యి వేసేసుకొని ఇలా మొత్తం అడుగున నెయ్యి వేసేసుకొని ఇట్లా మొత్తం ఇప్పుడు మనము ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసుకున్నాము. కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉందన్నమాట. కొత్తిమీర పుదీనా ఇప్పుడు కొంచెం రైస్ ప్లస్ కొంచెం చికెన్ వేసుకోవాలి. ఇలా 70% ఉడకనివ్వాలండి. మిగతా 30% ఇందులో ఉడుకుద్ది అన్నమాట. ఇలా వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసేసి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఇలా ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై చేసాం కదా, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏంటంటే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇట్లా లైట్గా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కర్రీ వేసుకోవాలన్నమాట. చికెన్ ముక్కలు ఉంటాయి కదా, ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇవి ఇలా ముక్కలు వేసుకోవాలి. ఇలా ముక్కలు వేసేసుకోవాలి. చూడండి ఇట్లా గ్రేవ్ చిక్కగా ఉంచాలి. ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనము దీంట్లో కొంచెం రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా రైస్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఇలా రైస్ వేసుకొని ఇలా రైస్ వేసేసుకోవాలి. మళ్ళీ సగం మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కొంచెం ఇట్లా ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇలా వేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చికెన్ ఇలా చికెన్ అంటే కొంచెం కష్టపడాలండి. చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మీకు 10 నిమిషాల నుంచి పెడుతున్నా. ఇలా కష్టపడితే మనం టేస్టీగా వండుకోవచ్చు. కష్టపడింది మరి ఏ పని జరగదు కదా, కష్టపడాలి. మనకి ఇట్లా చిక్కగా రావాలి గ్రేవ్. మనం పెరుగు, నిమ్మకాయ అవన్నీ పోసుకున్నాం కాబట్టి మనకి గ్రేవ్ చిక్కగా వస్తుంది. వేసేసుకున్నాం కదా, ఇక ఇలా ఇది వేసుకోవాలి. మొత్తం రైస్ మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక మొత్తం మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది నేను ప్రతి వెనస్డే రోజు మా పిల్లల కోసం అని చేస్తాను. ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇదివరకు పెట్టాను 2-3 టైమ్స్ పెట్టాను. మాకు మళ్ళీ వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు. అసలు వాచ్ అవర్ మొన్నటిదాకా 1100 వాచ్ అవర్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఏమైందో ఏమో, మళ్ళీ మొత్తం వాచ్ అవర్ అంతా వెనక్కిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తారంట. మళ్ళీ ఇయర్లీ ఉంటుందట వాచ్ అవరు. మళ్ళీ మాకు వచ్చి ఇప్పుడు ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుంచి మళ్ళీ కౌంట్ చేస్తారంట. అందుకోసమే నేను మళ్ళీ కష్టపడి చేస్తున్నా. ఆల్రెడీ ఇదివరకు 2 టైమ్స్ పెట్టాలని, ఇది రీసెంట్ది మళ్ళీ పెడుతున్నా. 1 ఇయర్కి ఒకసారి కౌంట్ చేస్తారంట వాచ్ అవర్. ఇలా మొత్తం సెరవ మొత్తం ఇలా పోసేసుకొని ఇలా చూడండి, ఇలా మొత్తం ఆనియన్స్ ఇలా చేసేసుకోవాలి. ఇలా మొత్తం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇది మొత్తం ఇలా వేసుకున్నాం కదా, ఇలా దీని మీద మూత పెట్టాలి. గాలి బయటికి వెళ్ళకుండా మూత వేయాలండి. గాలి బయటికి వెళ్ళకుండా మూత వేయాలి. ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి దీని మీద బరువు పెట్టాలి. బరువు పెట్టాలి. ఇలా అన్ని బరువులు పెడతాను నేనైతే. ఇలా పెట్టాలి. ఇలా బరువు పెట్టాలి. అంటే మనకి ఏంటంటే చూడండి, ఇది మొత్తం గాలి బయటికి వెళ్ళకుండా. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని గాలి కూడా బయటికి వెళ్ళకుండా సిమ్లో పెట్టుకోవాలంటే 1/2 అవర్ ఉంచాలి. మినిమం 60 అంటే ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఉంచాలి. ఇట్లా సిమ్లో పెట్టుకొని ఈ రకంగా చేసుకోవాలండి. చూడండి ఒకసారి మళ్ళీ అయిపోయిన తర్వాత చూపిస్తా. అన్నం ఇలా అవుతుంది చూడండి, ఇలా టేస్టీ అవుతుంది చూడండి. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మాది చూడండి, వంటలు అలాగే మా వ్లాగ్స్ తో మొత్తం చూడండి. మన రెస్టారెంట్ కూడా చాలా ఉంటుంది. చూస్తే మీరు 3 టైమ్స్ పెట్టాను నేను, మళ్ళీ పెడుతున్నాను, చూస్తూ ఉండండి. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ కంటే ఇంకా బాగుంది చూడండి. హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఆటేసినట్టుంది, సూపర్ ఉంది. చూడండి ఒకసారి మీరే ఒకసారి ఇలా ట్రై చేయండి.